ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన 2 బెస్ట్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ కంటిన్యూగా రావాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వన్ ఈస్ కీడాకోలా డైరెక్టెడ్ బై తరుణ్ భాస్కర్. అదేంటి భయ్యా ఈ మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయింది కదా! మీరు ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నారేంటి అంటారా? నేను ఉదాహరణకు మూవీ నేమ్ చెప్తా. 'కలేజా' డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది థియేటర్‌లో. కానీ ఇప్పటికి మనం టెలివిజన్‌లో వస్తే స్క్రీన్స్‌కి అతుక్కుపోయి చూస్తాం. ఇంకా చాలామంది 'కలేజా' మూవీని యూట్యూబ్‌లో ఇప్పటికీ సెర్చ్ చేస్తూ చూస్తుంటారు. ఎందుకు? అందులో ఆ ఫన్ అలా ఉంటుంది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ 'కీడాకోలా' కూడా అంతే ఫన్ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రీన్ ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పుకోవచ్చు 'కీడాకోలాని'. ఇంకా ప్లాట్ విషయానికొస్తే మూవీ మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంది. అంటే అందరికీ డబ్బు కావాలి. దానికోసం మూవీ మొత్తం సాగుతుంది. ఎలా మొదలవుతుందంటే కథ, ఒక కూల్ డ్రింక్‌లో కాక్రోచ్ వస్తుంది. దాని మీద కన్స్యూమర్ రైట్స్ కింద కేసు వేసి డబ్బులు నొక్కేద్దామని చూస్తారు మన హీరో అండ్ ఫ్రెండ్స్. తర్వాత స్టోరీ ఎన్ని ట్విస్టులతో మలుపు తిరిగింది అనేది స్టోరీ. ఇంకా మెయిన్‌గా మాట్లాడుకుంటే ఇందులో బ్రహ్మానందం గారు అండ్ తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. తరుణ్ భాస్కర్ గారు యాజ్ యాక్టర్‌గా చాలా మూవీస్ తీసినా, డైరెక్ట్ చేసిన మూవీస్‌లో ఇది థర్డ్ వన్. ఇందులో కూడా అతను సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కంప్లీట్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో అతని స్టైల్లో మూవ్ అవుతుంది మూవీ మొత్తం. అండ్ కమింగ్ టు ది హ్యూమర్, తరుణ్ భాస్కర్ హ్యూమర్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. అతని స్టైల్ ఆఫ్ హ్యూమర్ 3 సీన్లు ఉంటాయి. థియేటర్ మొత్తం నవ్వులే ఆ సీన్స్ వచ్చినప్పుడు. అండ్ కమింగ్ టు ది బ్రహ్మానందం గారు, అతను ఈ వయసులో కూడా మనకి ఇంతలా అలరిస్తున్నారంటే నిజంగా గ్రేట్ కదా! అతను పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే సింపుల్ క్యారెక్టర్, కదలలేరు, ఒక కుర్చీలో హ్యాండిక్యాప్డ్‌గా చేశారు. అది కూడా మనకి చాలా ఫన్ ఇస్తుంది. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఏం పర్లేదు. చిన్న చిన్న బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది గానీ, అది నార్మల్ కామన్ లాంగ్వేజే. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎంజాయ్ చేయండి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటారా? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఏముండదు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఏముండవు. ఫుల్ అదొక క్రైమ్ కామెడీ టైప్‌లో వెళ్తూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండదు. సాంగ్స్ కూడా ఉండవు. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో మైనస్ ఏముండదు. తరుణ్ భాస్కర్ గారి ఫ్యాన్స్‌కైతే ఇంకా మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అతని ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే పర్లేదు. డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఓ మంచి ఫన్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద కీడాకోలా. అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్, 'మంగళవారం' డైరెక్టెడ్ బై అజయ్ భూపతి గారు. ఇతని డైరెక్షన్‌లో వచ్చిన థర్డ్ మూవీ ఇది. అండ్ పాయల్ రాజ్‌పుత్ గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసరికి నేను ఒకటి మాట్లాడాలి. ఫస్ట్ మూవీ 'RX100' ఇతని డైరెక్షన్‌లో వచ్చింది. అందులో పాయల్ రాజ్‌పుత్ గారు మోసం చేస్తారు కదా! దాన్ని సమతుల్యం చేసేందుకేమో గానీ ఇందులోనే భారీగా మోసపోతుంది పాయల్ రాజ్‌పుత్. ఆ రివెంజ్‌ని ఇక్కడ తీర్చుకున్నారేమో డైరెక్టర్ అని నాకు అనిపించింది. జోక్స్ అపార్ట్, మూవీ గురించి అయితే మాట్లాడుకుంటే మూవీ చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది ప్లాట్, ఒక విలేజ్‌లో ఒక గోడ మీద అక్రమ సంబంధాలు రాస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఎవరెవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటారు. నెక్స్ట్ డే ఎవరి పేర్లు అయితే అక్కడ రాశారో వాళ్ళు చనిపోతూ ఉంటారు. ప్రతి మంగళవారం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అసలు మంగళవారం చంపుతున్నది ఎవరు? అసలు ఈ మూఢనమ్మకాలు ఎలా లింక్ అయ్యాయి అనేది స్టోరీ. ఇంకా మెయిన్లీ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది, నాకే కాదు ఎవరికైనా నచ్చేది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజీఎం. ఆ బీజీఎంకి గూస్ బంప్స్ పక్కా. అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్విస్టులు ఉంటాయి సెకండ్ హాఫ్లో. మనం ఊహించలేము అసలు, అలా ఉంటాయి. అండ్ ఇంకా ప్లస్ కూడా ఉంది, క్యారెక్టర్ యూటిలైజేషన్. ఏ మూవీకైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారన్నది కాదు, ఎలా యూజ్ అయ్యారనేది ఇంపార్టెంట్. ఈ మూవీలో డైరెక్టర్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు యాక్టర్స్ని. చాలా ప్రాపర్గా స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఎక్కడ ఎంతమంది ఉండాలో అంతమందిని ఉంచుతూ చాలా బాగా యూజ్ చేశారు. అండ్ స్పాయిలర్ అనుకోకండి, ఓటీటీకి రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. ప్రియదర్శి గారు కూడా ఇందులో ఉన్నారు. అతను ట్విస్ట్ ఉంటుంది ఒకటి, బాబోయ్ నాకైతే చాలా బాగా నచ్చింది అతని యాక్టింగ్, అతని పెర్ఫార్మెన్స్ అయితే. అన్ఫార్చునేట్లీ తరుణ్ భాస్కర్ గారికి థర్డ్ ఫిల్మ్ కీడాకోలా, అండ్ అజయ్ భూపతి గారికి కూడా థర్డ్ ఫిల్మ్ మంగళవారం. ఇద్దరిది థర్డ్ ఫిల్మ్ అయినప్పటికీ రెండు ఒక మంచి మూవీస్ అయితే ఇచ్చారు మనకి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అడిగితే వద్దు. సింగిల్గా ఉన్నప్పుడు చూడండి. ఫ్యామిలీతో అయితే చూడలేం. కొంచెం అడల్ట్ కంటెంట్ బాగా ఉంటుంది. బట్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది అంటే తప్పదు. యాక్చువల్లీ ఆ స్టోరీ లైన్ బేస్ అయ్యి ఉంటుంది దాని మీద. అందుకని అక్కడ పెట్టక తప్పలేదు. అది పెట్టకపోతే మనం ఆ స్టోరీ కనెక్ట్ అవ్వలేం. అదనమాట. అందుకని పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మనకి ఏం అర్థం కాదు మూవీ. అంటే అక్కడ ఒక బిట్టు, ఇక్కడో బిట్టు, అక్కడో బిట్టు చేస్తూ ఉంటారు. ఏంటి ఎలా వెళ్తుంది అనిపిస్తుంది. వన్స్ మనకు సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత వాటిని కనెక్ట్ చేస్తూ వెళ్తుంటారు. అప్పుడు మనకి థ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట మూవీలో. నాకు తెలిసి అందరూ సలార్ చూసి ఖాళీగా ఉండుంటారు. ఈ వీకెండ్కి అయితే ఈ 2 మూవీస్ చూడండి.
ఫుల్ ఫన్‌తో చూడాలనుకుంటే 'కేడాకోల'తో స్టార్ట్ చేయండి. లేదు థ్రిల్లే కావాలనుకుంటే 'మంగళవారం'తో స్టార్ట్ చేయండి. నాకు తెలిసి ఫన్ తర్వాత థ్రిల్ వస్తే బావుంటది కదా! అందుకే 'కేడాకోల' ఫస్ట్ చెప్పాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ ఆఫ్ 'మంగళవారం'. ఈ వీకెండ్‌కి బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. థాంక్ యూ. బై బై.